ఇప్పుడు ఇది రంగనాథ్ పనే, ఇది ఇప్పుడు చేయాల్సిన పని రంగనాథ్దే. ఇప్పుడు మనం నిలబడ్డది కల్వర్ట్, 150 ఫీట్ల రోడ్డు పైన వేసిన కల్వర్ట్ ఇది. చూడండి, ఇది కల్వర్ట్ మనకు కనిపిస్తుంది. ఆ ముందుది చెరువు కనబడుతుంది కదా, సూరన్ చెరువు. అది సూరన్ చెరువు, ఇంతవరదాకా చెరువే. ఇది టోటల్ FTL ఏరియానే. ఇది మనకు వాళ్ళు మట్టి పోసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి. ఎంత హైట్లో మట్టి పోసి దీన్ని పూర్తి చేసిరు అన్నది. ఇదంతా చెరువే. దాదాపు 57 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి 17% ఈ చెరువు కబ్జాకు గురైందని 2024లో మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన రిపోర్ట్ చెప్తున్నది. రంగనాథ్ ఏమంటాడంటే, నేను వచ్చిన ఈడ 2 కేసులు పెట్టినా, ఇవన్నీ గూలగొట్టినా అంటాడు. ఆయన గూలగొట్టింది ఏం లేదు. చిన్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ వేసిరు కదా ఈ పక్కన, ఈ 2-3 గూలగొట్టిండు, అవతల పడ్డాడు. మీరు చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. కల్వర్ట్ కట్టిండి ఈడ. అసలు వాటర్ బాడీని డైవర్ట్ చేసే అధికారము ఏ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు, ఎవరికి లేదు. అది క్రిమినల్ చర్య. ఒకవేళ కనుక అది చేస్తే వాల్టా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసు పెట్టాలా కలెక్టర్ పరిధిలో ఉంటుంది ఈ యాక్ట్ అంతా కూడా. ఇది చూడండి, ఈ కల్వర్ట్ చూడండి. మనం కల్వర్ట్ మీద నిలబడ్డాం. ఇటు ప్యాన్ చేస్తే ఇదంతా కల్వర్టే. పాషా అటు తిరుగు. 150 ఫీట్ రోడ్లో వీళ్ళు వేసిన కల్వర్ట్ చూడండి. గవర్నమెంట్ వేయాల్సింది. ఒకవేళ వేస్తే గవర్నమెంట్ వేయాలి. అసలు ప్రైవేట్ వాడు ముట్టుకునే అధికారమే లేదు. మరి ఇప్పుడు ఇది రంగనాథ్ పనే కదా. ఇది కూలగొట్టడానికి రంగనాథ్కి ప్రైవేట్ ఏం అడ్డం వస్తున్నది చెప్పండి ఒకసారి. అంటే ఎంత దుర్మార్గంగా ఈ నిజ నిర్ధారణలో మనం ప్రజలకు చూపిస్తున్న అంశాలు ఇవన్నీ. రంగనాథ్ సమాధానం చెప్తారా? మరి ఇప్పుడు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఎవరి మీద బుక్ చేయాలా? 50 లక్షలు, ₹1 కోటి ఆ పైన తీసుకున్నది మీరా లేకపోతే వేరే వాళ్ళ? ఇంత దారుణంగా ఒక రకంగా ఇది భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. మీరు భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా, మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. సో ఇది పరిస్థితి. 100 ఫీట్ల కాలువ ఇది. 100 మీటర్ల కాలువ ఇది. 100 మీటర్ల కాలువ మీద దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఇరిగేషన్ వాళ్ళే కంప్లైంట్ చేసిర్రు. అయ్యా ఇరిగేషన్ మంత్రి, జర నాయన వచ్చి చూడు మరిడా ఎవరు పైసలు తిన్నారు, ఇంట్లో ఎవరికి పైసలు ముట్టినాయి, ఎవరికి పైసలు ముడితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎవరు తీసుకోలేదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి ఎవరి చేతులలో ఉన్నాడు? ఆయనకి ఎంత ముట్టినాయి, ఇరిగేషన్ మంత్రికి ఎంత ముట్టినాయి? ఇప్పుడు రఘు మీద మాట్లాడుతున్నారు కదా, రఘు మీదనైతే ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి గిది కూలగొడతా, గిది ఆధారాలు చూపించుకుంటా, ఇగో ఇది ఇల్లీగల్గా కట్టినరు, దీని సంగతి ఏంది నాయన అంటే, రఘు 50 లక్షలు తీసుకున్నాడు, ₹1 కోటి వాని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వర్టెక్సోన్ మీద ఎంక్వైరీ జరగాలి, మీ మీద ఎంక్వైరీ జరగాలి, ఇది గులగొట్టాలి, ఇది వెంటనే గులగొట్టాలి. ఇది ఎప్పుడు రేపు గులగొడతారా, ఎల్లుండి గులగొడతారా? కులగొట్టరు. లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిలో పైసలు బరాబర్ తిని ఉంటేనే ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇప్పుడు. రైట్, మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ బార్డర్ వరకు వెళ్ళేసి వద్దాం ఒక్కసారి. ఓకే, యా చలో. సో